హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ఈరోజు మనం దుబాయ్లో ఉన్నాము. దుబాయ్లో 25 ఏళ్ళుగా అనెస్థీషియా విభాగంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ దేవనపల్లి నారాయణ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. గొప్ప అవకాశం ఇది. ఆయన సుదీర్ఘ అనుభవాన్ని, వృత్తిపరమైన ప్రయాణాన్ని ఆవిష్కరించేలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఆయన అడుగుతాము ఇప్పుడు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. గత 25 ఏళ్ళుగా దుబాయ్లో అనెస్థీషియా విభాగంలో వేలాది ప్రాణాలను కాపాడుతూ వైద్య వృత్తిలో వన్నె తెస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవనపల్లి నారాయణ గారు. నమస్కారం డాక్టర్ గారు, మా ఇంటర్వ్యూకు స్వాగతం. డాక్టర్ గారు, మీ ప్రస్థానము గతము నుండి నేటి వరకు మా ప్రేక్షకులకు కొద్దిగా వివరిస్తారు. నేను ఎండి పాస్ అయినటువంటి సంవత్సరం 1991. అప్పటి నుంచి నేను వృత్తిలోకి ప్రవేశించి జూనియర్ నుంచి సీనియర్ నుంచి సీనియర్ మోస్ట్గా అలా మరింత సీనియర్గా ముందుకొచ్చి ఆ విధమైనటువంటి ప్రయాణం లోపల నేను దుబాయ్కి రావడం జరిగింది. దుబాయ్కి రావడం నేను జరిగిన సంవత్సరము 2002వ సంవత్సరము. అప్పటి నుంచి కంటిన్యూస్గా దుబాయ్లోనే ఉంటూ వేరే హాస్పిటల్లో పనిచేస్తూ వస్తున్నాను. అయితే ఆ సందర్భానికి ఎంతవరకు సదానంద్ గారు అన్నారు, వృత్తిలో తన ధర్మాన్ని నిర్వహిస్తున్నానే తప్ప ప్రత్యేకంగా నేను సేవ చేసింది ప్రజలకు ఉపయోగపడింది అంటూ ఏం లేదు. నా ఇన్సిడెంటల్గా నేను ఈ వృత్తిలో ఉన్నాను కాబట్టి, ఆ అవకాశం నాకుంది కాబట్టి నేను ఆ సహాయం చేయగలిగాను. అంతేగాని నా గొప్పతనం ఏం లేదు. అది డాక్టర్ గారు, మీరు వైద్య వృత్తిని ఎంచుకున్నప్పటి నుండి దుబాయ్లో స్థిరపడటం వరకు మీ ప్రయాణం ఎలా మొదలైంది? మీరు దుబాయ్ వచ్చినప్పుడు ఇక్కడ వైద్య సౌకర్యాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఆధునిక దుబాయ్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు వచ్చినప్పుడు వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు వచ్చినాయి, దాని గురించి. తప్పకుండా ప్రపంచం లోపల అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఏ విధంగానటువంటి రీసెర్చ్ బేస్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది వైద్య వృత్తిలో కూడా జరిగింది. మిగతా దేశాలతో పాటు దుబాయ్ కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ జరిగేటువంటి ఏదైతే వృద్ధి ఉందో వృత్తిపరంగా అదే తత్సమానమైనటువంటి అభివృద్ధి ప్రొఫెషన్లో, ప్రతి ప్రొఫెషన్లో, మెడికల్ ఫీల్డ్లో జరగడం జరిగింది. దాంతోపాటు మేము కూడా ఆ డెవలప్మెంట్కు అనుగుణంగా మేము కూడా ముందుకు అప్స్కేల్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నానండి. సార్, డాక్టర్ గారు, అనెస్థీషియా అంటే తెర వెనుక హీరో. సర్జరీలో సర్జన్ పాత్ర అందరికీ తెలుసు, కానీ అనెస్థీషియా నిపుణుల బాధ్యత అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఒక క్లిష్టమైన సర్జరీలో మీ పాత్రను సామాన్యులకు అర్థమయ్యేలా ఎలా వివరిస్తారు? దేనికి అనెస్థీషియా మీ తెర వెనుక హీరో కరెక్టే, అది నిజమే. కాబట్టి అనెస్థెటిస్ట్ చేసేటువంటి సర్వీసు పేషెంట్కు చూడలేడు. ఎందుకంటే అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఆయనకు నిద్ర ఇచ్చేసి నొప్పి లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. కాబట్టి ఆ పేషెంట్ అనెస్థెటిస్ట్ ఏ విధంగా ఎలాంటి సేవ చేస్తున్నాడో అనేది గమనించడం జరగదు. కాబట్టి ఎట్లా ఉంటా ఒక పుస్తకంలో నేను చదివిన దాన్ని బట్టి అనెస్థెటిస్ట్ సర్వీస్ ఎలా ఉంటుందంటే ఇట్ కెన్ బి కంపేర్డ్ టు ది పైలట్ హూ ఈస్ ఫ్లయింగ్ ద ఫ్లైట్. సో పైలట్ అనెస్థీషియా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ పేషెంట్ నిద్రపుచ్చడం, ఆ తర్వాత ఆయన ప్రాణాన్ని కాపాడేటువంటి వైటల్ ఫంక్షన్స్ మానిటర్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు సర్జరీ మూలంగా కానీ పేషెంట్కు ఉన్నటువంటి ఇతర వ్యాధుల మూలంగా కానీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పులకు కారణం అర్థం చేసుకుని ఆ కారణాన్ని ట్రీట్ చేసే ముఖ్యమైనటువంటి పని అనెస్థీషియా. కాబట్టి ఏదైనా క్రైసిస్ టైం లోపల ఆపరేషన్ టైంలో కూడా క్రైసిస్ వచ్చినప్పుడు సర్జన్ అనెస్థెటిక్ వైపు చూస్తాడు. నీవే నువ్వు ఈ సర్వీస్ చేయాలి అన్నట్టుగా
భావించడం జరుగుతుంది. ఆ టైం లోపల సర్జన్కు కాకుండా మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది అనస్థెటిస్ట్ ఎగ్జాక్ట్ రోల్ ఏంటి అనేది. అయితే ఇంతకుముందు చెప్పినట్టే ఒక ఫ్లైట్ను అంటే పైలట్ ఏ విధంగా అయితే టేక్ ఆఫ్, తర్వాత రన్నింగ్, ఆ తర్వాత ల్యాండింగ్, ఇలాంటి స్టేజులు అనస్థెటిస్ట్ కూడా ఉంటాయి. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ 2 స్టేజులు చాలా క్రిటికల్ ఫేజెస్ అవి, అటు ఫ్లైట్కైనా ఇటు పేషెంట్ అనస్థెటిస్ట్కైనా. ముందు అనస్థెటిస్ట్కు టేక్ ఆఫ్ అంటే ఆయన్ను ఇండ్యూస్ చేయడం, జనరల్ అనస్థెసియా తీసుకుంటే ఇండ్యూస్ చేయడం ఒకటి ఉంటుంది, మెయింటైన్ చేయడం ఒకటి ఉంటుంది, తర్వాత రికవరీ చేయడం ఒకటి ఉంటుంది. సో టేక్ ఆఫ్, ఫ్లయింగ్ అండ్ దెన్ ల్యాండింగ్. సో ఈ 2 స్టేజ్ క్రిటికల్ స్టేజ్లో ఇంపార్టెంట్ స్టేజ్లు కాబట్టి అనస్థెటిస్ట్ 100% అటెన్షన్ పేషెంట్ వైపుగా ఉంటుంది. సో ఈ 2 క్రిటికల్ స్టేజెస్లో తన స్కిల్ను చూపిస్తూ పేషెంట్ ప్రాణాలని కాపాడడము, పేషెంట్ ఏ విధంగానైతే మొదట ఇండక్షన్ కంటే ముందు అంటే టేక్ ఆఫ్ కంటే ముందు ఏ స్థితిలో ఉన్నాడో మళ్ళీ అదే స్థితికి తిరిగి తీసుకురావడం ప్రధాన ధర్మంగా ఉంటుంది అనస్థెటిస్ట్ రోల్. డాక్టర్ గారు, ఈ అనస్థేషియా విభాగంలో వచ్చిన అంటే టెక్నికల్ మార్పులు పేషెంట్ భద్రతకు ఎంతవరకు తోడ్పడతాయి? తప్పకుండా తోడ్పడతాయండి. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లోనూ డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ పేషెంట్ సెంట్రిక్ డెవలప్మెంట్ కాబట్టి ప్రతి అడ్వాన్స్డ్ కంట్రీ లోపల ఈ డెవలప్డ్ నాలెడ్జ్ అయితే ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో ఇప్పుడు మనం ఒక అందరికీ తెలిసినట్టు సామాన్యమైన ఉదాహరణ చెప్పుకుంటే మొదట మన న్యూట్రిషన్ అండ్ బాడీ డెవలప్మెంట్ లోపల మొదట్లో ఒక ప్రయారిటీ వైజ్గా కార్బోహైడ్రేట్స్ అన్నవాళ్ళు, సెకండ్ ప్రయారిటీ ప్రోటీన్స్, థర్డ్ ప్రయారిటీ ఫ్యాట్స్. ఇప్పుడు అది అంటే రీసెర్చ్ బేస్డ్గా వచ్చినటువంటి నాలెడ్జ్ ప్రకారము కార్బోహైడ్రేట్ అనేది కిందికి పోయింది. మొదట్లో ఫస్ట్ స్థానం ఉండేది, అది కిందికి వెళ్ళింది. ప్రోటీన్స్ నెంబర్ 1, ఫ్యాట్స్ నెంబర్ 2, థర్డ్ ఈజ్ కార్బోహైడ్రేట్స్. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి రీసెర్చ్ బేస్డ్ డెవలప్మెంట్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ జరిగిన కొద్దీ అవి తమ ప్రొఫెషన్లో ప్రతి స్పెషాలిటీలో అప్లై చేస్తారు కాబట్టి అలాంటి అప్లికేషను అనస్థెసియాలో జరుగుతుంది. దాంతో పేషెంట్లు తప్పకుండా వాళ్ళు తప్పకుండా ఉపయోగపడుతుంది పేషెంట్కి. డాక్టర్ గారు, దుబాయ్ లాంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో వందల దేశాల ప్రజలు ఉంటారు. వేర్వేరు ఆహార అలవాట్లు ఉంటాయి. జన్యుపరమైన తేడాలు ఉన్న రోగులను అనస్థేసియా ఇచ్చేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దుబాయ్లో ఎస్, ఇట్ ఈస్ ఏ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని దేశాల నుంచి ప్రజలు వస్తారు. ముఖ్యమైనటువంటి భాష ఇక్కడ అంటే ఈ దేశంలో ముఖ్యమైనటువంటి లాంగ్వేజ్ అరబిక్. కానీ డెవలప్డ్ అయినటువంటి దుబాయ్ అనేది ఇట్ ఈస్ కంపారబుల్ టు ఎనీ అదర్ యూరోపియన్ సిటీ ఇన్ ద వరల్డ్. డెవలప్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ వైజ్ కావచ్చు, అదర్ సొసైటల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా ఫెసిలిటీస్ వైజ్ పబ్లిక్ సెంట్రిక్ ఫెసిలిటీస్ వైజ్ కావచ్చు. ఇట్ ఈస్ కంపారబుల్ టు ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్, ఎనీ అదర్ యూరోపియన్ సిటీ ఇన్ ద వరల్డ్. సో దాని ప్రకారమే వైద్య వృత్తిలో కూడాను, వైద్య రంగంలో కూడాను అదేవిధంగా అన్ని విధాలుగా స్టాండర్డ్స్ వీళ్ళు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. దానికి కొన్ని క్రైటీరియా అంటే ప్రాక్టీస్, ఏ స్పెషాలిటీ అయినా ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్రైటీరియా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. గవర్నమెంట్ అంటే యూరోపియన్, యుఎస్, యూకే లాంటి దేశాల నుంచి తమ కొన్ని స్టాండర్డ్ తీసుకొని అవి ఈక్వల్గా ఇక్కడ కూడా అప్లై చేస్తూ కొన్ని లీగల్గా సో బ్యాండ్ కావాలి అన్నటువంటి కొన్ని గైడ్లైన్స్ ప్రతి హాస్పిటల్కి ఇచ్చింది. కాబట్టి అవన్నీ తప్పకుండా ఫాలో కావాలని ప్రతి ఒక్క లీగల్లీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సార్, అంటే ఆహార అలవాట్లు ఏవి ఉన్నాయి, అతనికి ఏ విధంగా వైద్యం చేయాలనేది ఏదైనా టేబుల్ ఉందా? కొన్ని కంట్రీ వైజ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోను, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లోను థాలసీమియా అనేది ఒకటి, తర్వాత సికిల్ సెల్ డిసీజ్ అనేది ఒకటి. ఇవి 2 ప్రధానమైనటువంటి బ్లడ్ డిజార్డర్స్. సో అవి కొన్ని కంట్రీల్లో ప్రత్యేకంగా ఉన్నాయి. సో అలాంటప్పుడు మేము ఎక్కడి నుంచి కంట్రీ ఆఫ్ ఆరిజిన్
ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి ఒక సస్పిషియస్గా అంటే ఆ పర్టికులర్ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా ఉందనుకోండి, అది మిడిల్ ఈస్ట్ కంట్రీలో కామన్. ఎనీ పేషెంట్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీ ఆర్ ఆఫ్రికన్ కంట్రీ, సో వాళ్ళకు ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ సికిల్ సెల్ అనీమియా ఉన్నది లేనిది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆయన హీమోగ్లోబిన్ కనుక కొంచెం లోయర్ సైడ్గా ఉండే అంటే కారణం లేకుండా అది లో కనుక ఉంటే ఆ పర్సన్ పర్టికులర్ ఈ అంటే ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఈ కంట్రీస్ నుంచి కనుక వస్తున్నట్టయితే అప్పుడు మేము వి సస్పెక్ట్ దిస్ పేషెంట్ మే బీ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిజార్డర్ అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ బ్లడ్ టెస్ట్లో ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఆ విధంగా కేర్ తీసుకుంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు సవాళ్ళు మరియు మరపురాని క్షణాల గురించి అడుగుతాము. సార్, మీ 25 ఏళ్ల కెరియర్లో మీ మనసులో బలంగా ముద్రపడిన సంఘటన లేదా ఒక ఎమర్జెన్సీ కేసు గురించి చెప్తారా సార్? ఇక్కడ అంటే నా మనసు పైనటువంటి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక ముద్ర పడిపోయినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ జులేకా హాస్పిటల్ అనేది ఒకటి ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్. నేను అప్పుడు 2005 అనుకుంటాను అప్పుడు పనిచేసేటప్పుడు ఆ హాస్పిటల్ దరిదాపుల్లోనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక పేషెంట్, ఒక లేబరర్ 7th ఫ్లోర్ నుంచి he has fallen down on the ground. So he has injured ఈ స్పైన్ అంటే సర్వైకల్ స్పైన్ అంటాము, తర్వాత హెడ్ ఇంజరీ అయింది, సర్వైకల్ స్పైన్ అయింది. అయితే వాళ్ళు వెంటనే దగ్గర హాస్పిటల్ అదే ఉంది కాబట్టి పిలిచారు. అక్కడికి నేను పోవడం జరిగింది. పేషెంట్ చూశాను. పేషెంట్ చూసిన తర్వాత పేషెంట్కి అవసరమైంది ఏంటంటే ఇమ్మీడియట్గా ఆయనకు సపోర్ట్ అంటే కార్డియక్ వైజ్ ఆయన బాగానే ఉంది, బట్ ఈజ్ హెడ్ ఇంజరీ అయింది కాబట్టి దాంతో హార్ట్ ఎఫెక్ట్ అయింది, లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి. తర్వాత కొంత బ్లీడింగ్ కూడా జరగడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చెవుల్లోంచి రక్తం వస్తుందంటే అది హెడ్కి సంబంధించినట్టు ఇంజురీ అని అర్థమైపోయింది. సో అప్పుడు ఇమ్మీడియట్గా ఆయనకు రీసస్టేషన్ చేసేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసేసి మా హాస్పిటల్ యొక్క కెపాసిటీకి అది అంటే సూటబుల్ కాదు కాబట్టి ఈ మేము మెడికల్ డైరెక్టర్తో మాట్లాడి ఇది వేరే హాస్పిటల్ అంటే రాషిద్ హాస్పిటల్ అని ఒక ప్రైమ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మేమంటే హాస్పిటల్ వాళ్ళు వెళ్ళాలని డిసైడ్ చేసేసి మెడికల్ డైరెక్టర్ చెప్తే మెడికల్ డైరెక్టర్ ఇమీడియట్లీ ఆయన పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు హెలికాప్టర్ తీసుకొచ్చాము, అంబులెన్స్ తీసుకొచ్చి ఇమీడియట్గా పేషెంట్ అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చూసిన తర్వాత వితిన్ 15 minutes we could reach the prime hospital. That time అనేది ఏదైతే ఇట్ ఈస్ లైక్ కాల్డ్ ఏ గోల్డెన్ హవర్ ఫర్ ద పేషెంట్. సో అది ఏ విధంగా జరిగింది, దగ్గరగా హాస్పిటల్ ఉండడం, హాస్పిటల్లో ఒక అనస్థెసిస్ట్ డాక్టర్ ఉండడం, ఆ తర్వాత ఆ డాక్టర్ ఇమీడియట్గా రియాక్ట్ ఇమీడియట్ ఆన్ ది స్పాట్లో చేయాల్సినటువంటి రీసస్టేషన్ చేయడము, ఈ లోపల పేషెంట్ హెలికాప్టర్ రావడము, కొన్ని నిమిషాలు హాస్పిటల్ చేరడం జరిగింది. అప్పుడు అనిపించింది అంటే పేషెంట్ అయితే తర్వాత నేను ఆ పేషెంట్ అడ్మిట్ చేసినాము. తర్వాత ఆయనకు మల్టీ స్పెషాలిటీ అంటే ఆర్థోపెడిక్స్, న్యూరోఫిజిషియన్, న్యూరోసర్జను, కార్డియాలజిస్టు ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్ చేశారు. చివరకు ఆఫ్టర్ 2 weeks later ఈ పేషెంట్ వర్ డిశ్చార్జ్ బికాజ్ ఐ వాజ్ ఫాలోయింగ్ అప్ దట్ కేస్. సో దెన్ ఆఫ్టర్ హ్యాపీలీ పేషెంట్ వెంట్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్, ఈ వాక్డ్ అవుట్ విత్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. దెన్ ఐ ఫెల్ట్ ఎ లిటిల్ ప్రైడ్ ఇన్ మై సెల్ఫ్ that this can be done by only by the initial doctor, ఎవరు ఒక అనస్థెటిస్ట్. అక్కడ ఆ సందర్భంలో నేను ఉండొచ్చు, నాలాంటి అనస్థెటిస్ట్ అయినా కానీ ఇదే విధంగా రియాక్ట్ చేసేవాడు. కాబట్టి ఈ స్పెషలిస్ట్కు ఉన్నటువంటి ప్రత్యేకత, ఇంపార్టెన్స్ నాకు తెలిసి వచ్చింది. ఆ ప్రొఫెషన్లో నేను ఉండడం వల్ల నేను గర్వంగా ఫీల్ అయ్యాను. సార్, అంటే ఆ పేషెంట్కు అప్పుడున్న ప్రాబ్లము మీ హాస్పిటల్లో ట్రీట్ జరగని పరిస్థితుల్లో మీ భావోద్వేగం ఎలా ఉన్నది? ఏ విధంగా ఇప్పుడు ప్రత్యేకంగా నేను అనస్థెటిస్ట్ను, నాకు పేషెంట్ చాలా సందర్భాల్లో క్రైసిస్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ పేషెంట్ ఎలా రక్షించాలి, ఏం చేయాలి అన్నటువంటి దృష్టి మాత్రమే ఉంటుంది. పేషెంట్ ఎవరు, ఎక్కడొచ్చిండు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి. ఎన్నో సందర్భాలు మేము ఫుడ్ కూడా మర్చిపోయి ఆ టైంలో యాక్ట్ చేసే టైంలో మరుపు, ఆకలి అంటూ ఏమి అనిపించదు నిజానికి. సో ఆ విధంగా పేషెంట్కి ఎలా చేయాలి, ఏం చేస్తే ఈయన సర్వైవ్ కావాడు
అన్నది మాత్రమే ఉంటుంది. మీరు పనిచేస్తున్న హాస్పిటల్లో ఆయన ట్రీట్ చేసే అవకాశం సౌకర్యం లేదు. లేదు. ఆ పరిస్థితుల్లో మీ భావోద్వేగం ఎట్లా రక్షించాలి పేషెంట్ అని తాపత్రయం ఎలా ఉండేదని? ఆ తాపత్రయంతో అదే చెప్పాను నేను. ద హాస్పిటల్ రెస్పాన్సిబుల్ పర్సన్, మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ డైరెక్టర్ ఇమీడియట్లీ ఐ ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ ఈస్ అవర్ నీడ్, హీ హ్యాస్ టు బి షిఫ్టెడ్ టు ద రాషీద్ హాస్పిటల్. ఆ పేషెంట్ అప్పటికే నేను రాషీద్ హాస్పిటల్లో పనిచేశాను కాబట్టి నాకు రాషీద్ హాస్పిటల్లో ఉన్నది అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఐ డిసైడెడ్ దిస్ ఈస్ ద స్పాట్ వేర్ పేషెంట్ హ్యాస్ టు రీచ్. ఓకే సార్, ఆ సంతృప్తి మీకు ఉంది, ఆ పేషెంట్ను రికవర్ చేసిన. ఓకే సార్, కోవిడ్-19 సమయంలో అనెస్థేసియా డాక్టర్లు మీరు ముందు వరుసలో ఉండి పోరాడారు. ఆ కష్టకాలంలో మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటి? ఇది దాదాపు ఇదే సందర్భం అండి. అంటే యాక్చువల్గా నేను కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఉండేది కాబట్టి కోవిడ్ హాస్పిటల్ టైం లోపల ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్ని బెడ్స్ కోవిడ్ బెడ్స్గా మార్చేశారు. నార్మల్గా అడ్మిట్ చేసేటువంటి పేషెంట్లు సర్జరీ గురించి ప్రత్యేకంగా మెడికల్ గురించి పడిన అవన్నీ ఆపేసి పేషెంట్లు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వేకెంట్గా ఉంచారు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో కోవిడ్ పేషెంట్ వస్తుందో అనేది. అయితే మేము తీసుకున్నటువంటి ప్రత్యేకటువంటి డాక్టర్లు కూడా, మెడికల్ స్టాఫ్, నాట్ ఓన్లీ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, మిగతా నాన్ మెడికల్ స్టాఫ్, హెల్త్ సపోర్టింగ్ స్టాఫ్, వీళ్ళందరికీను ఒక కోవిడ్ యూనిఫామ్ అని ఒకటి ఉంటుంది, ప్రొటెక్టివ్ గార్మెంట్స్. సో అది 3 levels ఆఫ్ గార్మెంట్స్ వేసుకొని పేషెంట్ చూసే ముందు అది వేసుకుని అంటే చూసేవాళ్ళము. అయితే చాలాసార్లు కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి, కొన్నిసార్లు సంతోషమైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే అది అన్ప్రిడిక్టబుల్గా ఉండింది ఆ సిచ్యువేషన్. చాలామంది ఈ పేషెంట్ బ్రతుకుతాడు, మనం చేయగలిగినంత చేస్తే అన్నట్టుగా ఉండేది. కొన్నిసార్లు అన్నీ చేసిన ఆశ ఉన్న లాస్ట్లో క్షణంలో రిజల్ట్ అంటే కొన్నిసార్లు చనిపోవడం జరిగింది, కొన్నిసార్లు కొందరు బతికిన. అది ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్, దాన్ని భయపడే డాక్టర్లు కూడా చాలామంది ఆ పేషెంట్లను ట్రీట్ చేయని రోజుల్లో అనెస్థేషియాయిస్ట్గా అంటే ఎంతో ధైర్యం కూడా కట్టుకొని చేయాల్సిన పని కదా సార్ అప్పుడు. కొన్నిసార్లు అంటే ఎందుకంటే కోవిడ్ టైంలో కొన్ని నార్మల్ ఎమర్జెన్సీస్ కూడా వచ్చేవి సార్. ఎట్లా అంటే అవి అంటే మేము అవాయిడ్ చేయలేని ఎమర్జెన్సీస్. నాకు అనుభవంలో 2 ఎమర్జెన్సీ సిజేరియన్స్ వచ్చినాయి. నేను ఎమర్జెన్సీ సిజేరియన్ ఎమర్జెన్సీ we cannot avoid it, but patient was COVID positive, so still we have to take that. అంటే చాలాసార్లు బై ఛాన్స్ ఉంటే మనకు వచ్చింది. చాలామంది డాక్టర్లు ఎఫెక్ట్ అయినలు, చాలామంది 1-2 సందర్భాలు నాకు తెలిసినవి, అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు, 1-2 డాక్టర్లు ఎఫెక్ట్ అయ్యి చనిపోయింది కూడాను. సో దానికి ఏదాంటి ఎక్స్ప్లెయిన్ లేదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ హజార్డ్ అనుకోవచ్చు. సో చాలామంది 99% డాక్టర్లు కోవిడ్ ఉందిగా అని చెప్పి పేషెంట్ను అవాయిడ్ చేయడం మాత్రం జరగలేదు నా నాలెడ్జ్ ప్రకారం అయితే. ఓకే సార్, డాక్టర్ గారు, అనెస్థీషియా పట్ల రోగులకు లేదా వారి బంధువులలో ఉండే ప్రధానమైన అపోహలు ఏమిటి? వాటిని మీరు ఎలా తొలగిస్తారు? అనెస్థీషియా అంటే నిద్రపుచ్చే డాక్టర్ అని, ఇట్లా మామూలుగా మందు ఎక్కువ డోసు ఇచ్చడం, తక్కువ డోసు ఇచ్చడం, ఇట్లాంటి కొన్ని అపోహలు మన డాక్టర్ల మీద ఉన్నాయి సార్. కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. అట్లా 1-2 సందర్భాలు చెప్తాను. అంటే చాలాసార్లు నాకు నవ్వు తెప్పించేవి. ఎందుకంటే అనెస్థీషియా డాక్టర్ ఏంటి అంటే మామూలుగా అందరూ అంటే నాన్ మెడికల్ పీపుల్ ఇచ్చే సమాధానం ఏంటంటే మత్తు డాక్టర్ అన్నట్టు. సో మత్తు డాక్టర్ అంటే ఏంటి? మత్తు అంటే ఆయన ఇచ్చేది మత్తు జల్లుతాడా, మత్తు మందు ఇస్తాడా, మత్తు నీళ్లు జల్లుతాడా ఏంట అంటే సరి అయిన అవగాహన లేదు. సామాన్య జనాల్లో సరి అయిన అవగాహన లేదు. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, నవ్వు తెప్పించేది మరో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఒక చిన్న అంటే 4-5 సంవత్సరాల 5-6 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని నాతోటి కూర్చుకుంటే ఆ పేషెంట్ యొక్క వాళ్ళ అమ్మ ఆపరేషన్కి ఉంది. అయితే నేను ఈ హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే తర్వాత నేను బయటకు వెళ్ళేటప్పుడు
అంతా విన్నది, ఆ పాప కూడా విన్నది తల్లితోటి చెప్పేటప్పుడు. సార్ అంతా విని బయటికి వెళ్ళేటప్పుడు స్లీపింగ్ డాక్టర్ అని నన్ను చూపిస్తుంది. స్లీపింగ్ డాక్టర్ అంటే అంటే స్లీపింగ్ డాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? నిద్రపోయే డాక్టర్. నిద్రపుచ్చే డాక్టర్. అయితే ఆ విధంగా అంటే అంత చిన్న పిల్లకు కూడా అలాంటి అపోహ, సరైన అవగాహన లేని సందర్భం. నానుడి అట్లా సో మత్తు మందు అంటే యాక్చువల్లీ అనస్థీషియాలో ఇంతకుముందు కొంచెం బ్రీఫ్గా చెప్పినట్టుగానే 3 దశలు. ఒకటేంటంటే పేషెంట్ నిద్రపుచ్చడం, సార్ ఆ తర్వాత ఆపరేషన్ అంటే బాడీ మీద ఒక కట్టు కాబట్టి కట్టుతోటి ఒక నొప్పి వస్తుంది కాబట్టి ఆ నొప్పి లేకుండా దానికి వేరే డ్రగ్స్ ఇవ్వడం, అది మెయింటైన్. 3 ఏంటి? నిద్ర, తర్వాత కదలకుండా ఉండడం టు ఫెసిలిటేట్ ద సర్జరీ. పేషెంట్ షుడ్ నాట్ బి మొబైల్, ఈ షుడ్ బి లయింగ్ స్టిల్ ఆన్ ద బెడ్. దట్ ఈస్ సెకండ్ రిక్వైర్మెంట్. స్లీప్ సెకండ్ రిక్వైర్మెంట్, అనల్జెసియా అంటే పెయిన్లెస్నెస్. తర్వాత రికవరీ చేయడం. రికవరీ చేయడం అంటే దానికి వేరే డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏమేమైతే ఇస్తుంటామో వాటి కౌంటర్గా కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, లేకుంటే ఇచ్చే డ్రగ్స్ కొన్ని స్టాప్ చేస్తాము. సో ఆ దశ చేరుకునేటప్పుడు ఇవన్నీ జరగాలి. తర్వాత ఇవి అన్ని 3 దశల్లోనూ వాటి వైటల్ ఫంక్షన్స్ అంటే హార్ట్ ఎలా పనిచేస్తుంది, లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, లంగ్స్ మేము ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇస్తాం కాబట్టి ఈ వెంటిలేటర్ ఎలా పనిచేస్తుంది, ఈ పేషెంట్కి సరైనటువంటి క్రైటీరియా ఏదైతే ఉందో, రిక్వైర్మెంట్ క్రైటీరియా ఏవైతే ఉందో అది ఈ మెషిన్ మీట్ చేస్తుందా లేదా అనేది ఒకటి. తర్వాత ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయా లేదా, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవి కూడా నాలెడ్జ్ ఉండి దానికి కౌంటర్గా యాక్ట్ చేయడము. తర్వాత రికవరీ టైం లోపల దానికి మళ్ళీ అంటే పేషెంట్ హ్యాస్ టు బీ బ్రాట్ బ్యాక్ టు ద నార్మల్ స్టేటస్, దానికి కొన్ని మందులు ఇస్తాం. సో ఇవన్నీ చూడడం అనస్థిస్ట్ బాధ్యత. ఇవన్నిటిని కలిపేసి మత్తు డాక్టర్ అని పెట్టేశారు మన వాళ్ళు. డాక్టర్ గారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఒపీనియన్లో అనస్థెటిస్ట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిటికల్ కేర్ డాక్టర్. ఓకే సార్. డాక్టర్ గారు అసలు అనస్థేసియా డాక్టరు ఆపరేషన్ చేసే సమయంలో ఇచ్చే మందు వల్ల నిజంగా రోగి నిద్రపోతాడా? ఆపరేషన్ చేసే సమయంలో కళ్ళు తెరిచి చూసుకుంటూ ఉన్నా కూడా ఆయనకు నొప్పి అనిపించని పరిస్థితి క్రియేట్ చేస్తారా, లేకపోతే నిజంగా నిద్రపోతాడా పేషెంట్? 1-2 మెడిసిన్స్ ఉన్నాయి. కళ్ళు తెరిచి కూడాను తను ఏమీ నొప్పి ఉండదు, తను ఏమో ఉండరు, అట్లా ఒక డ్రీమీ స్టేట్లో ఉంటారు. 1-2 మెడిసిన్స్ ఉన్నాయి. కానీ అనస్థీషియా మొత్తం అంతటా అలాగే ఉండదు. మామూలుగా కళ్ళు నిద్ర వస్తుంది కానీ వాళ్ళు ఒక డ్రీమీ స్టేట్లో ఉంటారు. మీకు నిద్ర వచ్చినప్పుడు మీకు ఏమైనా కళ్ళు వచ్చినాయా అంటే కళలు వచ్చినాయని అంటారు. కానీ పేషెంట్లు కళలు రాకూడదు. ఎందుకంటే పేషెంట్ అనస్థీషియా లోపల అవేర్నెస్ అనేది ఒకటి ఉంది. అవేర్నెస్ అంటే పేషెంట్ మనకు అంటే చూసి పైకి డాక్టర్కు నిద్రపోతున్నట్టు అనిపించినా అందులో సరి అయినటువంటి ప్రపోర్షన్లో ఇంకొక డ్రగ్ అంటే లంగ్లోకి వెళ్ళే ఒకటి డ్రగ్ కనుక సరి అయిన మోతాదులో పోకపోతే పేషెంట్ కదలలేడు, కానీ బయట జరిగే విషయాలను వింటాడు, బయట జరిగే మాటలు సగం వినబడతాయి. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అండ్ బ్యాడ్ టెక్నిక్ ఆఫ్ అనస్థీషియా. అది దాన్ని అవేర్నెస్ అని అంటారు, అనస్థీషియా డ్యూరింగ్ అవేర్నెస్. అది ఉండకూడదు. అయితే అది రాకుండా ఉండటానికి సరి అయిన డెప్త్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అనస్థిస్ట్ ఆన్ పార్ట్ ఆఫ్ అనస్థెటిస్ట్. కాబట్టి నిజంగా 90% వరకు ఇలాంటిది జరగదు. పూర్తిగా నిద్రపోతాడు. పేషెంట్కి తెలియని ఒక స్వాప్టిక స్థితి. మనకు స్వప్నాలు డే టైం లేచిన తర్వాత గుర్తుంటాయి, దీంట్లో గుర్తుండవు. నేను ఎక్కడో పడుకున్నాను అంతే అని అంటాడు అంతే. డాక్టర్ గారు, దుబాయ్లో స్థిరపడాలనుకునే యువ భారతీయ డాక్టర్లకు మీరు ఇచ్చే 3 ముఖ్యమైన సలహాలు ఏంటి?
I can compare the same status to the America. For example, 60s లో 70s లో పోయినటువంటి డాక్టర్లు, అమెరికా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇతర వృత్తుల వాళ్ళు కావచ్చు, ఆ టైంలో పోయిన వాళ్ళు ఆర్థికంగా చాలా బాగుపడ్డారు. సార్ అంతే ప్రపోర్షన్గా ఇప్పుడు బాగుపడడం సాధ్యం కాదు. సేమ్ కైండ్ ఆఫ్ రేషనాలిటీ రీజనింగ్ విల్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ దుబాయ్ ఆల్సో. తర్వాత ఎనీ యూరోపియన్ ఎగ్జామ్స్, కొన్ని యూకే ఉంది, యుఎస్ ఉంది, దానికి అక్కడికి చేరడానికి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇక్కడికి రావడానికి కూడా అంతే సమానమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు రాకుండానే వాళ్ళు లైసెన్షియేట్ ఎగ్జామ్ తీసుకోవచ్చు, పాస్ కావచ్చు, తర్వాత ఇక్కడ వచ్చి దాని ఆధారంగా జాబ్స్ చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే తన కేపబిలిటీని, తన స్కిల్స్ని అప్డేట్ చేసుకొని తప్పకుండా ప్రయత్నించవచ్చు. అవకాశాలు చాలానే ఉంటాయి. సార్ మీరు మీ కుటుంబ నేపథ్యం, మీరు దుబాయ్ రావడానికి కారణాలు గురించి మా ప్రేక్షకులకు కొద్ది బ్రీఫ్గా చెప్పగలుగుతారా సార్? మీకు ఈ వృత్తే కాకుండా ఇతర ఏమన్నా అంశాల మీద మీకున్న ఇంట్రెస్ట్, అంటే కళాకారుల పట్ల కానీ, మీకు ఏమైనా రచనల పట్ల కానీ, ఇంకేమన్నా ఇలాంటి ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలు ఏమన్నా ఉంటే మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తినండి. నేను ముఖ్యంగా డాక్టర్ కావడానికి మా అమ్మ కోరిక. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే మా అమ్మ నువ్వు డాక్టర్ కావాలరా అని చెప్పి అన్నది. తనకు ఆ కోరిక కలగడానికి మరి బ్యాక్గ్రౌండ్ ఏమిటో నాకు తెలియదు. తర్వాత అడిగినాను. అడిగితే ఇట్లే అంటే మన ఇంట్లోనే చాలామంది అంటే తనకు జ్వరం వస్తే తన వాళ్ళు అంటే చూసేవాళ్ళు ఉంటే అది ఆ ఆనందం వేరే ఉంటుంది, ఆ అనుభవం వేరే ఉంటుంది అని చెప్పేది. సో అది ఒక కారణం అనుకుంటాను. అంటే ముఖ్యంగా మా అమ్మ కోరిక ఉండేది కాబట్టి నేను తల్లిదండ్రుల కాలంలో సర్కార్ దవాఖానలో పోయి బంధుగోళ్ళు తెచ్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు అంటే డాక్టర్ అంటే మా ఊర్లో నేను ఊరు నుంచి వచ్చినాను కాబట్టి ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవారు. వచ్చినా కానీ వాళ్ళకు తెలుసు అంటే వీళ్ళకి అంత ఫుల్ నాలెడ్జ్ ఉండదని. మా అమ్మకు తెలుసు, మా నాన్నకు తెలుసు. కానీ గతి లేని పరిస్థితి కాబట్టి ఆ ఊర్లోనే ఆ డాక్టర్ ఉన్నాడు కాబట్టి ఆయనతో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మంచి డాక్టర్ అయితే ఉంటే బాగుండును అనుకున్న సందర్భాలు ఉన్నాయంట మా అమ్మ చెప్పేది. మా నాన్నకు ఎప్పుడు నేను డాక్టర్ కావాలన్న ఉద్దేశం ఎప్పుడు లేకుండే. ఎందుకంటే ఆయన ఉద్దేశం వేరు. నన్ను బిజినెస్లో మా నాన్న అప్పుడు బిజినెస్ చేసేవాడు కాబట్టి బిజినెస్లో తీసుకోవాలనుకున్నాడు. కానీ నా ఉద్దేశం వేరుంది కాబట్టి నేను తన కోరికను రిజిస్ట్ చేసి మా అమ్మ కోరిక ప్రకారం తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఎస్ఐ కావాలి, ఎట్లా ఉంటాయి కళలు కంటారు. సరే తల్లి కళను నెరవేర్చారు. ఇంకేం మీకు అంశాల మీద బాగా కఠోర దీక్ష చేసి ఒక డాక్టర్ కావాలంటే 10-12 సంవత్సరాలు. నాకు మొదటిసారి మెడిసిన్ రాలేదండి, 2వ అటెంప్ట్లో వచ్చింది. ఎంట్రన్స్ ఉండేది మాకు. ఒక అంటే కొంత గర్వంగా చెప్పుకోవచ్చు. నేను అంటే ఓపెన్ గ్రూప్లో నేను సీట్ క్లెయిమ్ చేశాను. అంటే బీసీ గ్రూప్లో నాకు అవకాశం ఉన్నా కాలేజు అంటే ప్రిఫర్ చేయడం లోపల నాకు అంటే అక్కడ ఉన్నటువంటి తెలిసిన ఒక సీనియరు నాకు ఓపెన్ గ్రూప్లో వస్తుంది, నువ్వు తీసుకుంటే మరొక బీసీ నీవు తీసుకునే సీట్ ఇంకొక బీసీ క్యాండిడేట్కి ఉపయోగపడుతుంది కాబట్టి నీకు అవకాశం ఉంది, నీ స్కోర్ని బట్టి నీ ర్యాంక్ని బట్టి నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు తీసుకెళ్ళు ఓపెన్లో క్లెయిమ్ చేయంటే అప్పుడు నాకేం తెలిసేది కాదు ఏం సంగతి. సీట్ వస్తుంది కదా అన్న అంత సంతోషం తప్ప మిగతా ఈ విషయాలు తెలియదు నాకు. ఆయన గైడ్ చేయడం జరిగింది. అట్లాగే నేను ఎండి సీటు క్లెయిమ్ చేసినప్పుడు కూడా నేను ఓపెన్ కోటాలు తీసుకున్నాను. ఎందుకంటే అనస్థీషియా మామూలుగా ఇట్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ లెవెల్ ప్రిఫరెన్స్ కాదు. కానీ నా మిస్సెస్ గైనకాలజిస్ట్ ఆమె అప్పటికే తీసుకుంది కాబట్టి మా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సలహా ప్రకారం నేను అనస్థీషియా ఎంచుకోవడం జరిగింది. మీరిద్దరు యూ విల్ మేక్ ఎ గుడ్ టీమ్ లేటర్ ఆన్ and because she will be busiest person, you will be less busier so that you can take care of your children and family. సో ఆ విధంగా నీకు అనస్థీషియా ప్రిఫర్డ్ అని చెప్పి ఆయన కొన్ని రీజన్స్, అదే కాకుండా కొన్ని రీజన్స్ ఇచ్చేసి నన్ను బలవంతంగా అనస్థీషియా తీసుకోవడం జరిగింది. ముందు ఇంట్రెస్ట్ లేకపోయినా తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ విధంగా అనస్థీషియాలో స్థిరపడడం జరిగింది. మిగతా హాబీ అంటే నాకు ఒక హాబీ ఉంది.
నేను చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ లెవెల్లో అప్పటి నుంచి సాహిత్యం అయితే ఎక్కువ ఇష్టపడేది, తెలుగు సాహిత్యము. దానికి ముఖ్యంగా నేను స్కూల్లో పనిచేసేటువంటి అంద వెంకటరాజన్ గారు, ఆయన తెలుగు పండితుగా ఉండేవాడు. తర్వాత నేను 10th క్లాసు నేను నిజామాబాద్ డిస్టిక్లో ముక్కాల్ అనే ప్లేస్లో, అక్కడ రామచంద్రరావు గారు అని ఆయన తెలుగు పండితుడు ఉండేవారు. వీళ్ళ ఇద్దరి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను 7వ క్లాసు అప్పటి నుంచి సాహిత్యం అంటే పుస్తకాలు చదివేవాడిని. అప్పుడు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక విధమైన ఇంట్రెస్ట్ ఉండేది. కొడుకులో లైబ్రరీ ఉండేది, నేను లైబ్రరీలో వెళ్తూ సాహిత్యమైనటువంటి పుస్తకాలు ఎంచుకొని చదువుకునేవాడిని. ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్ అంటే కొన్ని ఉత్సవాలు జరిగినాయి మా కొరుట్లలో, నేను చదువుకున్నట్టు కొరుట్లో. వానమామలై వరదాచారులని ఒక పండితుడు అంద వెంకటరాజన్ గారి ఆధ్వర్యం లోపల ఆయనకు షష్ఠి పూర్తి జరిగింది. ఆ సందర్భంలో నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లో ఉన్నాను. ఆ సందర్భం లోపల మొత్తం తెలుగుదేశం అంటే తెలుగు రాష్ట్రం నుంచి, అంటే అప్పుడు జాయింట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కంబైన్డ్ స్టేట్గా ఉండేటి. సో ప్రముఖ కవులందరూ వచ్చేసారు. దాంట్లో ఆ కవుల లోపల సి నారాయణ రెడ్డి గారు ఒకరు. సి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరినీ కవులని వాళ్ళని వసతి సౌకర్యాలు చూసుకునే బాధ్యత అంద వెంకటరాజన్ గారు నాకు ఇచ్చారు. కాబట్టి వాళ్ళని క్లోజ్గా వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావడం, మాట్లాడము, చిన్న విషయాలు డిస్కస్ చేయడం ఆ విధంగా జరిగింది. సో సి నారాయణ రెడ్డి గారు నా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో నేను మెడిసిన్లో భాషా సంఘం, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. సో సిటీకి వచ్చిన తర్వాత కూడాను ఇక్కడ హైదర్గూడ లోపల సారస్వత పరిషత్ హాల్లో సాధారణంగా ఈ సాహితీ సమావేశాలు జరుగుతుండేవి. అక్కడికి సి నారాయణ రెడ్డి గారు వచ్చేవారు. సో వచ్చినప్పుడు నేను కలిసేది, చిన్న అప్పుడు రాయడం కూడా నాకు అలవాటైంది కాబట్టి చిన్న పేపర్లు చూపించేవాడు. నువ్వు ఇంకా బాగా చదవాలి, ఎక్కువ చదవాలి అన్న సలహా ఇచ్చేవాళ్ళు. ఇది బాగుంది అని అప్పుడప్పుడు చూపించేవారు, ఇది బాగుంది లేకుంటే ఇది ఇలా ఉంటే బాగుంటుందని అట్లా చిన్న సలహాలు చూపించేవాడు. ఏమన్నా ఉదాహరణకు మీరు రాసిన పోయెట్లు ఏమన్నా మాకు? పోయం అంటే నాకు అంటే నేను 1-2 నేను చదువుతాను. మామూలుగా అన్నీ మీరు రాసిన పోయెట్లలో ఏది బాగా అనిపించింది మీకు అనేది? చిన్న అంటే మినీ కవితల్లాగా రాశాను నేను. అంటే కొన్ని చదువుతాను, 2-3 వాటికి టైటిల్ తటిల్లతలు. తటిల్లతలు అంటే తలుక్కున మెరిసి మాయమైనటువంటి మెరుపులు, దాని మీనింగ్. సో అలాంటివి అంటే ఒక 4 గీతలు, 3 లైన్లు, 4 లైన్లు అట్లా ఉండేటువంటి కవితలు. మెరుగులు అంటాము మనము, మెరుగులు అని నైట్ పూట మెరుగులు కాదు, మేఘం రాసుకున్నప్పుడు వచ్చేటువంటి మెరుపులు. అంటే మన మస్తిష్కం లోపల అటువంటి ఏదైతే ఆలోచన మెరుపులు వస్తే అవి కాగితం మీద పడతాయి. అవి సాహిత్యాన్ని అసహించేవాడు చట్రాయి బండ సమాన మూర్ఖుడు అని రాశాను. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. సాహిత్యం అందరికీ ఇంట్రెస్ట్, హాబీ కానక్కర్లేదు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సాహిత్యాన్ని ఎవరైతే అసహిస్తారో చట్రాయి బంధ సమానుడు, అంటే అతనికి అదే అట్లాగే ఆత్మ సంస్కారాన్ని బట్టే ఆలోచన సరళి. ఆత్మ సంస్కారం ఏదో ఉందో ఆలోచన కూడా అదే పదంలో నడుస్తుంది. ఆలపించే రాగాన్ని బట్టే సంగీతపు సరళి, అదొక స్ట్రాంజా. తర్వాత సాహిత్యము సంగీతము రెండూ కావాలి నాకు, మెదడును పదును పెడుతుంది ఒకటి, హృదిని మృదుల పరుస్తుంది ఇంకొకటి. సాహిత్యము ఏంటంటే అది హృదిని మృదుల పరుస్తుంది, సంగీతము మనసును అంటే మెదడును, సాహిత్యం అనేది మెదడును పదును పెడుతుంది, షార్పెన్ చేస్తుంది. అట్లాగే సంగీతం హృదిని మృదుల సాఫ్టన్ చేస్తుంది అని నా ఉద్దేశం. ఇవన్నీ నా పర్సనల్ ఉద్దేశాలు మాత్రమే. కవిత అనేది ఒక పర్వాల కన్యక. కవిత్వం అందరూ ప్రయత్నించి రాయలేరు, అది సహజంగా రావాలి. అది కవిత అనేది పర్వాల కన్యక, వలచి వస్తే అది సరసంగా ఉంటుంది,
వలచి వస్తే సరసం, బలాత్కరిస్తే నీరసం. ఓకే. అంటే సాహిత్యం ఒక కన్నెను, బలాత్కరించడం అంటే ఏంటి? కావాలని రాయడం. సార్ సరసంగం అంటే తను సహజంగా వచ్చేటి సరసంగా ఉంటుంది. సరసంగా. సో అందుకని కవిత అనే దాన్ని ఒక పర్వాల కన్యకగా పోల్చాను. వా 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 వా. వాసన లేని పువ్వు క్షణికానందం, సార్ గుణం లేని రూపం అదే చందం. సార్ కొన్ని ఏదన్నా మీకు ఈ పద్యాలు రాసిన వాటిలల్లో ఏదన్నా జీవితంలో మదనపడ్డ సందర్భాలలో రాశారా సార్? ఉన్నాయి. లేకపోతే మనసు ఉన్నాయి. గాయపడ్డ సందర్భాలు అట్లా? వేరే వేరే కవి కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తి కాబట్టి సార్ ఆ, తప్పకుండా వేరే వేరే అటువంటి సందర్భాలు మనస్సును, ఆలోచనను, మెదడును ప్రభావితం చేస్తాయి. సార్ దానికి ఇటు హృదయము అటు మెదడు రెండు రియాక్ట్ అయినప్పుడే ప్రతిస్పందించినప్పుడు కవిత్వం పుడుతుంది. వైద్యం అంటే కేవలం వృత్తి మాత్రమే కాదు, ఇది ఒక నిరంతర తపస్సు అని మీ మాటల్లో మాకు అర్థమైంది సార్. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు డాక్టర్ నారాయణ గారు. నమస్కారం అండి. ఓకే.